బీజేపీ సీనియర్ లీడర్ మనకు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో వేణుగోపాల్ రెడ్డి గారు ఎనలిస్ట్ మనతో జాయిన్ అవబోతున్నారు. రాకేష్ గారు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఐ విల్ స్టార్ట్ విత్ ద టాప్ ప్రయారిటీస్. ద ఫస్ట్ వన్, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ థింగ్, మాజీ సీఎం కేసీఆర్ మళ్ళీ జన్మలో సీఎం అవ్వలేరు, మంత్రి కూడా అవ్వలేరు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికి, ఎస్పెషల్గా బిగ్ టీవీ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రూప గారు ఏదైతే ఆయన అన్న మాటలు, ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని, ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్న కామెంట్లు మాత్రం నేను చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రయారిటీ లిస్టు పక్కదారి పట్టించడానికి నిరంతరం అయితే అవినీతి ఆరోపణలు చేస్తారు, లేకపోతే రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తారు. ఈ 2 చేసి తద్వారా అక్కడికి వచ్చినటువంటి ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒకటి, మేము మా మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్ళాం, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను తీసుకెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను యాక్సెప్ట్ చేయడం జరిగింది, మా మేనిఫెస్టోను ఒక 2% తోటి దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయమనే కోరుతాం ప్రతిపక్షంగా. ఫర్ సపోజ్ వీఆర్ ఇన్, ఎప్పుడైతే 2018 ఎలక్షన్ పోయే బిఫోరే 16లోనో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే, తాగునీళ్ళు ఇవ్వకపోతే మేము అసలు ఎలక్షన్లకు రాము అని చెప్పారు, అందించడం జరిగింది. అదే విధంగా రైతులకు కావాల్సినటువంటి యూరియా కొనుక్కుంటారో వాళ్ళు, లేకపోతే వ్యవసాయానికి వాడుకుంటారో, ఏదైనా వాడుకోండి, కానీ యూరియా ఇద్దామని అనుకున్నాం. దాని బదులుగా డైరెక్ట్ గా డబ్బులు అకౌంట్ లో వేసేస్తే సరిపోతాయి కదా అని డబ్బులు వాళ్ళకు రైతు బంధు స్కీమ్ కింద అకౌంట్ లో డబ్బులు ఇచ్చాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వివిధ పథకాలు మేము ఏదైతే ప్రకటించామో, దళిత బంధు పథకం కావచ్చు, వివిధ పథకాలు, వాటన్నిటితో ముందుకు పోవడం జరిగింది. ఈరోజు ప్రజలు ఏమడుగుతున్నారంటే, ఎలక్షన్ల బిఫోర్ మీరు ఏదైతే ఇచ్చారో మళ్ళీ ఒక కండిషన్ పెట్టాడు. ఈరోజు నిన్న ఒక కండిషన్, ఈ రోజు ఒక కండిషన్ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని కండిషన్ పెట్టారంటే, నిన్ననేమో కేంద్రంలో మా అధికారం వస్తేనే ఈ హామీలను అమలు చేయడానికి అయితే, లేకపోతే కుదరదు అని చెప్పేసి నిన్న డిక్లేర్ చేశారు. ఈ రోజు వచ్చేసరికి ఏమన్నారు, ఈ రోజు వచ్చేసి మొత్తం ఇది ప్రియాంక గాంధీ గారు మళ్ళీ వచ్చి సిలిండర్ ఓపెనింగ్ చేస్తా అన్నారు. అంటే ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత లోపల ప్రియాంక గాంధీ గారు రారు, ఆ సిలిండర్ ఓపెనింగ్ కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఎప్పుడు, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిన్న మీడియాలో వచ్చినటువంటి కథనాలను ఆధారంగా చేసుకొని 13, అంటే 6 గ్యారంటీల్లో 13 ఉన్నాయి, దాంట్లో 2 అమలు చేశారు, 2 అమలు చేసినామని చెప్పారు వాళ్ళు. మిగతా 11 అమలు చేసే దాంట్లో ఏమేమి అమలు చేస్తారని ఆతృతగా ఎదురు చూశారు ప్రజలు. కానీ ఈ వేదికను ఏం చేశారు, సంపూర్ణంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పోయింది కూడా, రేవంత్ రెడ్డి గారు పోయింది కూడా అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి గోపుర శిఖరాలను ఆవిష్కరించడానికి పోయారు తప్పితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిష్కరించింది కాదు. నాట్ ఓన్లీ దిస్ వన్, మొత్తానికి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో ఏదైతే వెళ్తున్నారో, మా ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో దాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు. రాకేష్, అన్ని జబ్బులకి ఒకటే మంది అన్నట్టు మేనిఫెస్టో ఎప్పుడు అమలు చేస్తారు అనేది బహుశా ప్రతి క్వశ్చన్ కి అదే ఆన్సర్ కాదేమో. బట్ ఒక్క విషయం, ఇంద్రవెల్లిలో జరిగిన నష్టానికి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇంతకాలం గత 10 ఏళ్లలో ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందనే అంశమైతే అక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ మీకు ఒకటే మాట చెప్తాను. 1981, అంటే దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం, 42 సంవత్సరాల క్రితం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ఉండే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండే, నిరాయుధమైనటువంటి, అంటే ఆయుధాలు లేకుండా ఓన్లీ అక్కడ ఒక సమావేశాన్ని పెట్టుకోవడానికి, గ్రామ సభ నిర్వహించుకోవడానికి వచ్చినటువంటి గిరిజనులను కాల్చి చంపినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు ఒక సింపుల్ మాట చెప్తాను, మేము తప్పకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఏదైతే పరామర్శించడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ మేడం 40 సంవత్సరాల తర్వాత, అంటే 30 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటే అది ఇక మీ విఘ్నతకు వదిలేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి మాత్రం మేడం, ఈ రోజు మాట్లాడినటువంటి సమైక్య పాలన జరిగిన నష్టాన్ని ఆబ్వియస్ గా రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా మీకు ఆ బాధ్యత ఉంది. తప్పకుండా మేడం, నేనేమంటున్నా అంటే వాళ్ళకి అందించాల్సిన అన్ని ఏదైతే పొడి భూములు అందించానో అవన్నీ అందించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మాట్లాడినటువంటి భాష, ఎస్పెషల్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా కోదండం ఎక్కేయాల్సిందే, తొండలు జొర్ర కొట్టాల్సిందే, ఏదైతే తరిమి కొట్టాల్సిందే అని చెప్పారు.
మరి ఆ విషయాలన్నీ ఆయన విషయంలో జరిగినాయా? గౌరవ ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఓటుకు నోటు కేసు విషయంలో ఆయన దోషిగా నిలబడ్డటువంటి, ఇంకా కోర్టుల కేసు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ప్రజాప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఆ అంశాలన్నీ కూడా ఆయనతో జరిగినాయా? కాబట్టి ఆయన కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. ఈ రోజున్న ఆయన వేదిక ఏంది, ఆయన మాట్లాడినటువంటి భాష ఏంది, ఆయన చెప్పినటువంటి అర్థం ఏంది. నేనేమంటున్నా, ఇంకా మమ్మల్ని దూషిస్తూ, ఎస్ మీరు దూషించారు, ప్రజలు విశ్వసించారు, మీకు అధికారం ఇచ్చారు, అయినా కానీ ఇంకా మమ్మల్ని దూషించడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి గారిని అవమానపరచడం ద్వారా ఓట్లు లబ్ధి పొందుతాం అనుకుంటే అది వాళ్ళ విజ్ఞత. కాబట్టి నేనేమంటున్నా అంటే, వాళ్ళ అన్న మాటలన్నీ కూడా వాళ్ళకు వర్తిస్తాయి. కాబట్టి మేము దాని గురించి ఎక్కువ లోతుకు పోము. మేము అడుగుతుంది ఒకటే, ఈ రోజు ఎంపీ ఎలక్షన్ల దాకా కూడా ఇదే విధంగా కాలయాపన చేస్తూ డేట్లు పెట్టుకుంటూ నెట్టుకొస్తూ ఆ ఎలక్షన్ల తర్వాత మేము ఇవి చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేటువంటి పరిస్థితి ఆల్రెడీ కర్ణాటకలో జరుగుతుంది. కాబట్టి అదే పరిస్థితి ఈరోజు రేపు పొద్దుగాల తెలంగాణలో జరగబోతుంది. కాబట్టి ఇప్పటికీ రైతు బంధు సంపూర్ణంగా అందరు రైతులకు కూడా ఇంకా పడనటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి మాటలకు చేసే చేతలకు సంబంధం లేకుండా ఉంటుందని సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఉన్నారండి.